వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ఈరోజు మన జెండా, ఒక్క జెండా మన ఇంటి వైపు, మన ఇంటి పైన పక్కన చూస్తేనే చాలు మనకి ఎక్కడ లేని ఒక ఉత్తేజం వస్తుంది. మరి ఈరోజు ఇన్ని జెండాలు ఎగురుతూ ఉంటే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఈరోజు ఒక పార్టీ అనో ఒక రాజకీయాలనో రాలేదు. మన భారతదేశం, మన జెండా, మనమంతా ఒకటి రాలేదు. మన భారతదేశం, మన జెండా, మనమంతా ఒకటి అని అందరినీ కలుపుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఇలాంటి ఒక ర్యాలీకి నేను పార్ట్ అవడం జరుగుతుంది. మనకి ఈరోజు ఇంత స్వేచ్ఛగా తిరుగుతున్నాం, స్వేచ్ఛగా మాట్లాడుతున్నాం, స్వేచ్ఛగా ఒకరికొకరికి డిఫరెంట్ అభిప్రాయాలు ఉన్న ఒక చోట ఉంటున్నాం అంటే దానికి ఎంతో మంది త్యాగాలు, కష్టాలు, వాళ్ళ ఒక అన్స్పీకబుల్ సాక్రిఫైసెస్, వాళ్ళు చేసిన కష్టాలు, త్యాగాల గురించి మాట్లాడుతూ వెళ్తే మనకి టైం సరిపోదు. అలాగే మనకి భారతదేశాన్ని స్వాతంత్రం ఇచ్చి ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. నాకు ఒకటే ఆలోచన, మనకి ఇచ్చిన భారతదేశానికంటే యువతకి ఇంకొంచెం మంచి భారతదేశం, ఇంకా బెటర్ భారతదేశం ఇవ్వాలనేది నా కోరిక. అది మన చేతుల్లోనే ఉంది, యువత చేతుల్లోనే ఉంది. సో ఆడపిల్లలకు కానీ చిన్నపిల్లలకు కానీ మనందరూ రక్షణ ఉండాలని, అదే నిజమైన భారతదేశం అని కోరుకుంటున్నాను. మరి కొత్త కాలంలో స్టడీస్ కూడా చూస్తున్నాను, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఆలోచిస్తున్నా. మన ఫార్మర్స్, అన్నదాతలు 2035కి అన్నదాతలు అనేది చాలా కష్టమయ్యే సిచ్యువేషన్ వస్తుంది. ప్రతి ఒక్కరికి ఫార్మర్స్ కి అండగా నిలబడాలి. ఫార్మర్స్ కి ఎక్స్ప్లోటేషన్ అవ్వకుండా, ఫార్మర్స్ అనే వాళ్ళని ఎలా వాళ్ళ దగ్గర డబ్బు లాగేద్దాం, గుంజేద్దాం కాకుండా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ఫార్మర్స్ ని ఆంటర్‌ప్రెన్యూర్స్ చేయాలి. వాళ్ళ చుట్టుపక్కల ఒక ఆంటర్‌ప్రెన్యూర్ దీన్ని తయారు చేయాలని కోరుకుంటాను. మన ఇండియా నంబర్ 1కి వెళ్ళాలంటే అది ఫార్మర్స్ నంబర్ 1కి వెళ్ళినప్పుడు అది గట్టిగా కోరుతున్నాను. మన ఆడపిల్లల రక్షణ, ఫార్మర్స్ రక్షణ మన చేతుల్లో ఉంది. భారతదేశం ఎవరి చేతుల్లో లేదు, అది మన చేతుల్లో, మీ చేతుల్లో ఉంది. జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి, జై బోలో స్వతంత్ర భారత్ మాతాకి.